Once again, happy birthday, ma'am. Thank you. That was a good meal. ఇంతకీ ఏదో అడగాలన్నా ఏంటి? వెంకీ ఏదో అడగాలన్నావు. ఈ రెండిట్లో ఏది సాల్ట్ ఏది పెప్పర్ చెప్పగలవా? ఇది అడగడానిక నువ్వు ఇంత ఖర్చు పెట్టి నాకు పార్టీ ఇచ్చింది. తక్కువ కణాలు ఉండేది సాల్ట్, ఎక్కువ కణాలు ఉండేది పెప్పర్. అవునా? నేను ఇంకా ఉప్పగా ఉండేది ఉప్పు, కారంగా ఉండేది పెప్పర్ అనుకున్నాలే. కమాన్ అడిగే, నేనేమన్నా కొడతానా? డూ యూ లవ్ మీ ప్రభా? కొడతాను. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. ఖమ్మం ప్రభా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. రోజు నువ్వు ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా నీ దగ్గర నుంచి అనుకుంటా. అబ్బా, ఇంతకీ ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావు? ఏదో ఒక పేరు పెడితే గానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావు, అది నిజం. యూర్ స్పెషల్, అది నిజం. దానికిప్పుడు పేరు పెట్టాలా? అంటే నేను జస్ట్ ఫ్రెండ్నా? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా 19th బర్త్డే కేక్ కట్ చేసి 1 గంట కూడా కాలేదు. నన్ను ప్రేమ పెళ్లి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమడం ఏం బాలేదు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, షష్ఠపూర్తి కాదు. వెంకీ, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? వాటికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? టచ్ లో ఉందాం, చూద్దాం ఏమవుతుందో. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా. అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మా కొత్తలే. పార్టీలు, పబ్బులు, షికార్లు. అయినా ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుని చావడానికి టైం సరిపోవట్లేదు. నిన్నే పట్టించుకుంటారు. ఛీ! ప్రభా, 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 ఐఎమ్ సారీ ప్రభా. ఫైన్, బీ సారీ. అబ్బా, శనివారం నువ్వు ఢిల్లీలో ఉంటావు, ఆదివారం నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ రెండు రోజులైనా ప్రభా. ఐఎమ్ రియలీ సారీ ప్రభా. నేను రాత్రి అంతా బాగా ఆలోచించాను, చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. నీకున్న మెచ్యూరిటీ నాకు లేదనిపించింది. ప్రభావతి లేదు కదయ్యా, ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీ నెంబర్ ఏమైనా ఉందా అండి? ఢిల్లీ నెంబరు 011. ప్రభావతి నెంబర్ మాత్రం నీకు ఇవ్వద్దాను. ఇది 2009లో, చాలా పాత కదా. లేటెస్ట్ ఏం లేవా? సార్, ప్రేమ వ్యవహారాలు పానీపూరి లాంటివి. ఒకటి మింగుడు పడ్డాకే రెండో దాన్ని జోలికి వెళ్ళాలి. ఓకే, నేను ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. నువ్వు దిగిపోతావా? రేపు ఆఫీస్లో కలుద్దాం. సీ టుమారో. ఓకే సార్. పూర్వం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరు తొందరకి వెళ్ళినప్పుడు దేవుడి బొమ్మలేసి ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్. కొంచెం మంచి తాగుతారా? డబ్బా కొట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఉంటారు తెలుసా? గ్యాస్ కొనేడింగ్. దేవుడి బొమ్మలేసి దేవుణ్ణి అందరి దగ్గరికి తీసుకొచ్చిన జగజ్జేత రాజా రవివర్మ. వింటున్నావా? సరే, వింటున్నావా? పోనీ టీ తీసుకురమ్మంటారా? నీకు ఇంగ్లీష్ లో అన్నిటికన్నా పెద్ద పదం ఏదో తెలుసా? తెలీదు బాబు. మరెందుకు టీ? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలేడోషియస్. మన దేశానికి
మన దేశానికి మన దేశానికి మోషన్ పిక్చర్ తీసుకొచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే రాజా రవివర్మ ప్రెస్ లో అసిస్టెంట్ తెలుసా? హ్మ్? ये है फिल्म लोफर का गाना, संगीत है लक्ष्मीकांत प्यारेलाल का, बोल है आनंद बख्शी के और गायक है मोहम्मद रफी। ये क्या है जी मोहम्मद रफी इतना बढ़िया सिंगर है क्या? अरे रफी साहब की आवाज में ऐसी जादू है ना साहब, ऐसी जादू है कि क्या बताऊं आपको। अरे साहब, दिलीप कुमार हो या धर्मेंद्र, जब वो गाते हैं ना तो माशाअल्लाह। जब वो गाते हैं तो क्या माशाअल्लाह। तारीफ है। తొందర కర్లండి రా, నేను లంచ్కి వెళ్ళాలి నాకు కాబోయే ఆవిడతోటి. హే, మీకు బోర్ కొడుతున్నట్టుంది, ఏమైనా పాటలు పెట్టినా? అరే ఏం సీడీ ఇది? కార్లో 1,00,000 సీడీలు ఉంటాయి, చూస్తే పోలే. आपको हमारी कसम लौट आए. అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. ओह जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకో విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది. మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. హే- హేమంత్ ఆ, హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు, వీణలు మోగినట్టు బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వెల్కమ్ టు రినైజన్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? I have a reservation under the name Uday Bhaskar. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ యూనో లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్, ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. వాణి జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్ బుక్స్ ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్ గా కూడా తెచ్చా. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం, సో రెండు కలిపి